చేపలు పట్టేవాడు మరియు కోతి. ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద నది దగ్గర ఒక కష్టపడే చేపలు పట్టేవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం చాలా త్వరగా లేచి తన వల తీసుకొని నది దగ్గరకు వెళ్ళేవాడు. చల్లని గాలి, నీటి శబ్దం, పక్షుల కిలకిలలు ఇవే అతని స్నేహితులు. అతను వలను బాగా విసిరి కొంచెం సమయం ఆగి మళ్ళీ లాగితే తాజా చేపలు పడేవి. అలా తన కుటుంబాన్ని పోషించేవాడు. నది పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చిలిపి కోతి ఉండేది. ఆ కోతికి ఒక అలవాటు. ఎవరైనా నడిస్తే అది కూడా అలాగే నడిచేది. ఎవరైనా తింటే అది కూడా అలాగే తినాలని చూసేది. వాళ్ళు చేస్తే నేను చేస్తా అని అనుకునేది. ఒకరోజు కోతి చెట్టు మీద కూర్చుని చేపలు పట్టేవాడిని జాగ్రత్తగా చూసింది. అతను వలను చక్కగా విసిరి మళ్ళీ లాగితే చేపలు వచ్చాయి. కోతి ఆశ్చర్యపోయింది. అరే, ఇది చాలా సులభం, నేను చేస్తా అనుకుంది. మరుసటి రోజు చేపలు పట్టేవాడు వచ్చి కొంతసేపు పనిచేసి వలని పక్కన పెట్టి తినడానికి వెళ్ళాడు. ఇది చూసి కోతి ఆనందపడింది. ఇదే నా అవకాశం అనుకుంది. అది వెంటనే దిగిపోయి భారీ వలను లాగుతూ నీటి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు నేను చేస్తా అని ధైర్యంగా చెప్పింది. వలను విసిరింది, కాని అది సరిగ్గా విస్తరించకుండా గజిబిజిగా పడిపోయింది. అయ్యో, మళ్ళీ ప్రయత్నిస్తా అనుకుంది. మళ్ళీ లాగి విసిరింది. ఈసారి కొంచెం బాగానే వెళ్ళింది. కాని అకస్మాత్తుగా వల కోతి చేతులు కాళ్ళకి చుట్టుకుంది. అయ్యో అయ్యో అని కోతి అరిచింది. దానిని విడిపించుకోవాలని ప్రయత్నించింది, కాని ఇంకా చిక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. బయటపడలేను, ఎవరు సహాయం చేయండి అని అరిచింది. ఆ శబ్దం విని చేపలు పట్టేవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కోతిని చూసి నవ్వుతూ అన్నాడు, అంటే నువ్వు నాలాగా చేపలు పట్టాలనుకున్నావా? కోతి సిగ్గుపడుతూ తల ఊపింది. అతను మెల్లగా వలని తీసి కోతిని బయటకు తీశాడు. తర్వాతన్నాడు, చిన్నాడా, చూసినట్టు చెయ్యడం అంత సులభం కాదు. ముందు నేర్చుకోవాలి, తరువాత చెయ్యాలి. కోతి తలగోక్కుంటూ చెప్పింది. అవును, అర్థమైంది. తెలియకుండా అలాగే చేయకూడదు. ఆ రోజు నుంచి కోతి మారిపోయింది. ఇప్పుడది ప్రశాంతంగా కూర్చొని జాగ్రత్తగా చూసి నేర్చుకునేది. చేపలు పడ్డేవాడు కూడా అప్పుడప్పుడు పైకి చూసి కోతిని చూసి నవ్వుకునేవాడు. నీతి: తెలియకుండా ఇతరులను అలాగే చేయకూడదు. ముందుగా నేర్చుకొని తరువాత చెయ్యండి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.